షాప్స్ వస్తున్నాయి ఇక్కడ షాప్స్ వస్తున్నాయి గేట్ కూడా మేక్ ఇట్ పిక్ అది వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతుంది అది పెద్ద చేసేసి బ్రెయిన్ మీద స్లాబ్ చేసేస్తాం ఇది గేట్ ఇలా గేట్ ఆర్చ్ సార్ ఇది ఎంట్రన్స్ ఆర్చ్ సార్ వీటి షాప్స్ వెనకాల క్యాప్ ఏరియా అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది ఇలా ఓపెన్ ఎయిర్ థియేటర్ డిఫరెంట్ షాప్స్ ఇది అప్పుడు కలెక్టర్ గారు పాత కలెక్టర్ జస్ట్ మొత్తం ఎంత ఎక్స్టెంట్ 1.5 acres ఇది ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ కూడా మనం ఉంది ఇది ఇప్పుడు మనం ప్రపోజ్ ఎగ్జిస్టింగ్ క్లే కోర్టు ఎగ్జిస్టింగ్ ఇక్కడ మనం అనుకుంటుంది క్యాఫ్టేరియా షాప్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తుంది బట్ we didn't go for this plan. Commercial లివింగ్ స్పేస్ ఉండాలి కదా అంతా మొత్తం కాంక్రీట్ చెంగిల్ చేస్తే కష్టం అదే షాప్ ఇక్కడ నుంచి 25 అసలు షాపులు కూడా కట్టాలని ఎందుకు వచ్చింది మనకి ఇన్కమ్ సోర్స్ లేదు సార్ టోటల్గా ఎన్ని షాపులు వస్తున్నాయి 5 కానీ ఇట్స్ బ్లాకింగ్ దట్ ఇస్ నాట్ టోటల్ అది నీకు ఇదంతా లోపల నీకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం లివింగ్ స్పేస్ వస్తుంది సార్ క్యాఫెటేరియా వీడియో వీడియో పెట్టాం సార్ లోపల వచ్చిన తర్వాత వీఆర్ మేకింగ్ కొంచెం ప్రైవసీ అమ్మాయి మన ఇండియన్స్ పెట్టలేదు ఇప్పుడు అన్ని ఏది డిజైన్ చేస్తే కథలో ఉన్నది ఓపెనింగ్ 40 మెంబర్స్ షెడ్యూల్ 60 దాకా ఇంకా చెస్ రెగ్యులర్ కావడంలో 1000 ఎంట్రీ ఫీ నీకు 35,000 ఫర్ అదర్స్ 1,000 rupees also. Previously there are no bylaws properly. We recently got it registered, sir. So according to this bylaws recently, if a right member unfortunately dies, the membership will be transferred to his legal care on free of cost. That provision we have provided, sir. Their children or somebody. And the privileges for the general member and life member both are same, sir. Just a brief points I prepared, sir. History of our club. చెన్నైతో కూడా మాట్లాడుతుంది మీరు కూడా రికమెండ్ చేయాలి నెల్లూరు క్లబ్ యాడ్ అయితే ఇన్ని కూడా యాడ్ అవుతుంటాయి కదా. What are the activities? ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అప్లికేషన్స్ This is establishment 1890, sir. వాళ్ళు రూమ్స్ ఏమన్నా గెస్ట్ రూమ్స్ అడుగుతున్నారు గెస్ట్ రూమ్స్ కూడా అడుగుతారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేయాలి ఉండాలి. బారో సార్ That is also, sir, we already met the SSA. He said he will get it approved, sir. So, collector is the president, sir, except the president, and the SP is the exception is for land acquisition. అంటే నీకు వచ్చేది వాకింగ్ పెరగాలి అట్లీస్ట్ 970 ఉంటే అట్లీస్ట్ మినిమం 250 ఉంటే రెగ్యులర్గా రావాలి. మనం ఫెసిలిటీస్ పెంచితే వస్తారు సార్. ఇప్పుడు షెడ్యూల్ కోర్టు ఇంకొక 4 years వస్తారు. అది అమ్యూనిటీస్ వాటి ఖర్చు వాటి బాగానే వస్తున్నారు
ఇది ఈ మెంబర్స్ ఈ మధ్య పెరిగారు సార్. సార్ ఇది జరిగిన తర్వాతే సార్ యాక్చువల్లీ సార్ 420 ఉన్న వాళ్ళు 420 తర్వాత 5 సంవత్సరాల క్రితం. Actually, you know very well, sir. During November 2023, we have conducted elections, sir. At that time, only 419 members are there, sir. Now it is near touching 1,000, sir. And previously, when the previous committee has given around 25 lakhs of funds while taking charge where, now it comes to nearly 1 crore, sir. So with that అంటే funds, కొత్తగా న్యూ సబ్స్క్రిప్షన్ on behalf of యాడ్ this- మెంబర్స్ యాడ్ చేసుకొని yeah, yes, sir. But other source income was not there. As everybody knows that daily the cards are there, up to income only, sir. We are nearly paying around 70,000 rupees to the salaries to the boys and around 25,000 to the arrested. Like that, nearly 90,000. మంత్లీ ఎక్స్పెండిచర్ Expenditure is there, but income source is very little, sir. So that's why for getting some, raising some income source, we got the shops there actually. And after that, we will. మేము వచ్చిన తర్వాత 1 crore దాటి Sir, 1 year, 1.5 year. December 23. ఎట్లా ఏ విధంగా పెరిగింది మెంబర్షిప్ మెంబర్షిప్ 500 మెంబర్స్ Yeah, 500 members per year, sir. By getting the admission fees. లైఫ్ మెంబర్షిప్ ఇక్కడ చాలా పెరిగి ఉంటుంది సార్. 12,000 చేశారు మరి annual. 12,000 previous year members, sir. ఎఫ్డి అన్ని ఎఫ్డీలో ఉంది. అన్నీ. ఏ బ్యాంక్ కొన్ని ఇక్కడే ఉన్నాయి మన మన దాంట్లో కొంత ఉంది సార్. మన దాంట్లో కొంత ఉంది సార్. అప్పుడు తీసేవయ్యా అది కూడా అట్లా పెట్టుకో ఈ సార్ మన దాంట్లో లిటిల్ ఉంది సార్. బట్ మేజర్ పోర్షన్ సో నియర్లీ డిపాజిట్ 70 lakhs in the FD, sir. Remaining around 25 lakhs in the SBI account, sir. Total we are getting on board. So out of it we are going to spend around 40 lakhs or something for construction for డెవలప్మెంట్ besides that and other RT everything it might take. ఫస్ట్ ఇప్పుడు ప్రపోజ్ అయితే There it is clearly mentioned. Annual members 2 only. ఎస్టిమేట్ చేశారా డిస్ట్రిబ్యూషన్ అది చెప్తాను. సార్ అరౌండ్ 35 lakhs అంటే నేను నేను టేకప్ చేస్తానండి వాట్ ఐ హావ్ టు డూ 3 lakhs అంటున్నాం some CSR so whatever is there Whatever the extent possible, you are expressing your thank అరే బాగున్నా కొంచెం మీరు మెంబర్ కదా Okay. ఈరోజు ఒంగోలు ప్రాంతంలో అంటే ఒంగోలు పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఒక మంచి క్లబ్ హైదరీ ఆఫీసర్స్ క్లబ్ అని 1890 సంవత్సరంలో ఇది హైదరీ గారు అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభం చేసి ఆ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా అంటే కలెక్టర్ ఇస్ ద చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఇస్ ఎస్పీ గారు అందరూ కూడా దీంట్లో సభ్యత్వం తీసుకోవాలనేది చాలామంది ఎంతో కోరిక అప్పుడంతా కూడా సభ్యులుగా చేరి ఆ తర్వాత కొత్తగా ఎంపిక బాగుపడిన అంటే 1.5 సంవత్సరం అవుతుంది ఈ కొత్త నూతన కార్యవర్గం అనేది వైస్ ప్రెసిడెంట్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు, సెక్రటరీ రాఘవ గారు, ట్రెజరర్ గారు ఆంజనేయులు గారు, కొత్త నాయకత్వంలో అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా దీన్ని 1.5 yearలో చాలా డెవలప్ చేశారు. 40 లక్షల రూపాయలు ఉన్న డిపాజిట్ అనేది అంటే 24 లక్షల రూపాయలు పాత కార్యవర్గం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రస్తుతం ₹1 కోటి వరకు దాన్ని 1.5 సంవత్సరంలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ కార్యవర్గాన్ని మనందరూ కూడా అభినందించవలసిన విషయం అనేది కూడా జరుగుతుంటూ ఇక్కడ మెంబర్స్గా కావాలనే దానికి డిమాండ్ కూడా క్రియేట్ అవుతూ అంటే ప్రస్తుతానికి ఒక 120 మంది మెంబర్స్ రావడం అనేది జరుగుతుంది.
ఇంకా దీనిని మార్కెటింగ్ అనేది మెంబర్స్లోనే కూడా చేసినప్పుడు ఉంటే ఒక 250 మెంబర్స్ అనేవాళ్ళు రోజు కూడా వచ్చి క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉన్నాయి, కరాటే ఉన్నది, లేకపోతే పెద్ద మేజర్ ఐటమ్స్ ఏంటంటే క్లే కోర్టు, టెన్నిస్ కోర్టు ఉన్నది, సింథటిక్ కోర్టు ఉన్నది, షటిల్ కోర్టు అనేది కూడా ఉంది, అన్ని విధాలు జిమ్ ఉన్నది, అన్ని హంగులు అనేది ఒక డీసెంట్ క్లబ్కి కావాల్సిన హంగులు అనేది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంది, అంతా కూడా అన్ని వసతులు కూడా యూజ్ చేసుకునే దాని కొరకు ఒంగోలులో ఇంకా వేరే క్లబ్ అనేది ఎక్కడ కూడా ఇటువంటి మెంబర్షిప్ ఉన్నదాన్ని. అందులో సెంట్రల్ ప్లేస్లో ఉన్నది. రేపు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒక 6 షాపుల్లో రూమ్స్ అనేది కూడా కట్టబోతున్నారు. దాని పక్కనంతా కూడా కొత్త డిజైన్, వెల్ డిజైన్గా క్యాఫెటేరియా అన్నీ కూడా ఇది అందంగా తయారు చేయాలనేది నూతన కార్యవర్గ కమిటీ మెంబర్స్ అనేది వాడికి ఉన్న ఆలోచన ఇది చాలా చక్కటి ఆలోచన ఇది. అంటే ఇది అఫిలియేషన్స్ కూడా తీసుకొచ్చేదాని కొరకు నెల్లూరు క్లబ్ దాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఆంధ్ర క్లబ్ అనేది చెన్నైలో కూడా తీసుకెళ్తున్నారు. ఆంధ్ర క్లబ్లో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు వారు అడిగారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పేరుతో ఒక బిల్డింగ్ ఒకటి బ్లాక్ అవుట్ అనేది రూమ్స్ అనేది కూడా అది చేసి చాలా అందంగా కూడా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది ఉన్నప్పుడు కూడా అట్లా ఒక క్లబ్ అట్మాస్ఫియర్ అనేది అంటే అది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇట్లా నెల్లూరు క్లబ్ కూడా చాలామంది మెంబర్లు దానికి కూడా డిమాండ్ 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ అని చెప్పి అనేది కొత్తగా ఇప్పుడు పెట్టారనేది. అట్లా ఇవి అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవన సరళి అనేది మారిపోయింది. అంటే సామాన్య ప్రజానికం కూడా ఒక క్లబ్ కల్చర్ అనేది అంటే మోస్ట్లీ రిటైర్డ్ పీపుల్ అనేది కూడా కాకుండా వాళ్ళైతే ఎక్కువ ఆనందంగా అంటే ఫ్యామిలీస్ వచ్చేదాని కొరకు కూడా ఇక్కడ ఎక్కువగా కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది కార్యవర్గ సభ్యులు కూడా చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏ విధంగా హెల్త్ అవేర్నెస్ నీకు క్యాంటీన్ అవన్నీ కూడా రెస్టారెంట్ అనేది కూడా వస్తుంది కాబట్టి కూడా రెస్టారెంట్ ఈస్ మస్ట్. ఎందుకేమిటంటే కార్యవర్గంలో ఉన్న వారందరూ కూడా కాకుండా జనరల్గా ఫ్యామిలీస్తో కూడా రిటైర్డ్ పీపుల్ అనేది రావటము, తర్వాత సర్వీస్లో ఉన్నవాళ్ళు కూడా అంటే యంగ్స్టర్స్ కూడా రావడం అనేది అలవాటు కల్చర్ రావాలి. ఇది ఆ క్లబ్ అనేది అట్మాస్ఫియర్ అనేది భయపడాలి మనం ఉండేటప్పుడు అనేది పోవాలి అది. బట్ మోస్ట్లీ లేడీస్ వచ్చినప్పుడే ఆ క్లబ్ కూడా ఒక హంగు అనేది కూడా పూర్తిగా కూడా మార్చేయడానికి వరకు ఎంతో వీలవుతుంది. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కూడా ఒకటి తయారు చేయాలనేది. ఖాళీ స్థలం కూడా ఇప్పుడు ఉంటే చూపించారు. అంటే షటిల్ కోర్ట్ ఒకటి కూడా అక్కడ వేసుకొని తర్వాత మామూలు సమయంలో కూడా ఫంక్షన్స్ చేసుకునే దాని కొరకు ఇట్స్ అన్ ఇండోర్ టోటలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది. దానికి దాదాపు 35 లక్షల రూపాయలు కూడా అవుతుందనేది వారు నాకు చెప్పారన్నప్పుడు నేను చెప్పాను ఎంపీ ల్యాండ్స్లోనూ సిఎస్ఆర్ ఫండ్సో లేకపోతే మా సొంత నిధుల్లో అన్నీ కలిపి ఏదైనా కూడా 35 లక్షల రూపాయలు నా తరఫున ఏంటంటే ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేదానికి ఖచ్చితంగా గట్టిగా నేను ఏంటంటే హామీ ఇస్తున్నాను అనేది కూడా అందరికీ కూడా తెలుసుకుంటూ ఐదరీ ఆఫీసర్స్ క్లబ్ అనేది కలెక్టరేట్ పక్కనే ఉన్నది. జనరల్గా కూడా ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంత సమయం ఉన్నప్పుడు పొద్దున ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాల క్రీడలు అనేది కూడా ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సర్వీసెస్ కూడా అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా వాడుకోవాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ మెంబర్షిప్ అనేది ఆటోమేటిక్గా వస్తారన్నప్పుడు బట్ ఉన్న మెంబర్స్ని ఎక్కువ మంది వచ్చేటట్టుగా కూడా దీనికి అందరికీ కూడా క్యాన్వాస్ చేయాల్సిన కార్యవర్గాన్ని కూడా వారందరినీ పిలవండి, పెట్టండి, ఒకసారి కూడా భోజనం పెట్టి ఉన్న మెంబర్స్ను అందరినీ కూడా ఎలక్షన్ టైంలోనే వచ్చి ఓటు వేస్తామని కాదు, మెంబర్స్ను కూడా కోరుకుంటూ వాళ్ళని కూడా ప్రెజెన్స్ రావాలి. మేము మెంబర్గా ఉన్నాము కానీ ఈ ఫెసిలిటీస్ కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుంటున్నాం అని కాకుండా డైలీ మెంబర్స్ ఎక్కువ మంది కానీ వస్తేనే ఈ క్లబ్కి కూడా ఒక హంగు అనేది ఉంటుంది, ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుందని తెలుపుకుంటూ నూతనం అని కాదు 1.5 year అయిపోయింది కార్యవర్గం కూడా ఎంపిక కాబట్టి వారందరికీ కూడా హెడ్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరున కూడా వారికి కూడా మంచి అభినందనలు కూడా తెలుపుకుంటూ ఇది హైదరీ ఆఫీసర్స్ క్లబ్ని మాగుంట కుటుంబం తరఫున మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసేదానికి భాగంలో మాగుంట కుటుంబం కూడా ప్రముఖ పాత్ర తీసుకుంటుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తెచ్చుకొని వారికి కావాల్సిన సదుపాయాలు ఎస్టాబ్లిష్ చేయడానికి అడగడం జరిగింది.
ఎంపీ గారు సహృదయంతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను. అట్లానే మా డాక్టర్సు, మా మిగతా లాయర్స్ కానీ పెద్దలు అందరూ కూడా చాలామంది మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి కానీ చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్ ఆడుకోవడానికి, దేనికి కూడా షటిల్ కోర్ట్స్ కానీ ఇట్లాంటివి. సో స్విమ్మింగ్ పూల్ అసలు ఎక్కడ లేదు. సో ఇక్కడ కనుక ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా అందరికీ ప్రైవసీ ఉంటుంది, వీళ్ళందరికీ ఇక్కడ వచ్చి ఆడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరుగుతుంది, మెంబర్షిప్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ దీనికి నన్ను పిలిచి నాకు ఇక్కడ చిన్న సన్మానం చేసినందుకు. అట్లానే నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి రావడానికి నాకు సహకరించిన మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ డిగ్నిటరీస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటారు. హైదరీ క్లబ్ మెంబర్గా వాళ్ళ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ నన్ను పిలిచి నాకు ఎందుకు సన్మానం చేశారో నాకు తెలియదండి మీరు. బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్. నేను ప్రౌడ్గా చెప్తాను హైదరీ క్లబ్ మెంబర్ అని. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా జిమ్కి వచ్చేవాళ్ళం. అప్పుడు తర్వాత గ్యాప్ వచ్చింది, అంటే అక్కడ యాక్టివిటీ లేదు. మళ్ళీ మీరు 1.5 years నుంచి బాగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇదే కొనసాగాలని కోరుకుంటూ డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఇందాక మెంబర్షిప్ ఇక్కడ హెవీ డిమాండ్ ఉంది. ఎందుకంటే నేనే రాఘవాకి 4 సార్లు ఫోన్ చేసేవారు, ఫోన్ చేశారు మెంబర్షిప్ పట్టు చూడాలి కాదులే, ప్రస్తుతానికి బ్లాక్ చేసాం, ఇప్పుడు కాదులే, తర్వాత కమిటీలో పెట్టి చేద్దాం, ఇప్పుడు కాదులే అన్నారు. సో డెఫినెట్గా మీకు హైదరీ క్లబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ అవుతుంది ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. హైదరీ ఆఫీసర్స్ సభ్యులందరికీ ఒక పర్వదినం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. మన పార్లమెంట్ సభ్యులు శ్రీ బాగుంట శ్రీనివాస రెడ్డి గారు, అలాగే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామ గారికి, అలాగే ఉన్నతమైన పదవిని అధిరోహించిన డాక్టర్ నారాయణ కిరణ్ గారికి కూడా స్వాగతం. 5 ఏళ్లకు 1 సంవత్సరం యువతకు జరిగిన ఎన్నికల్లో మా కమిటీ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత దీని దశ దిశ రూపురేఖలు మొత్తం మార్చేదానికి మేము చాలా కృషి చేస్తున్నాం. ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలని 35,000 ఉన్న లైఫ్ మెంబర్షిప్ని త్వరలోనే 1,00,000 రూపాయల దాకా నియమించాలి. ఎందుకంటే చాలా కాంపిటీషన్, చాలా ఒత్తిడి వస్తుంది మెంబర్షిప్ కోసం. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ పెంచాలనుకుంటున్నాము. అలాగే దీనికి ఉన్నతమైన హంగులు, ఆర్భాటం ఇంకా కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. షటిల్ కోర్టు ఒకటి కావాలి. అలాగే గతంలో ఎంపీ గారు వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్ ప్రామిస్ చేస్తున్నారు. ప్రస్తుతం మాకు షటిల్ కోర్ట్ ఇవ్వండి, తర్వాత వీలు బట్టి స్విమ్మింగ్ పూల్ కూడా నెక్స్ట్ ఫ్లాట్స్లో మనం తీసుకోవచ్చు. అది ఇస్తే మీరు చూసారు కదా, డాక్టర్ వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇది చాలా మంచి సెంటర్ అవుతుంది. ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇక్కడ కోచింగ్ ట్రైనింగ్ ఇస్తే మంచి ప్లేయర్స్ తయారవుతారు. ఇప్పుడు మీరు చూసారు చెస్, అలాగే కరాటే కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాము, షటిల్కి కోచింగ్ ఇస్తున్నాము, టెన్నిస్కి కూడా కోచింగ్ ఇచ్చే ఏర్పాటు, అన్నిటికీ కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళందరూ చేయాలంటే మన పిల్లలు కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే స్పోర్ట్స్లో, మన జిల్లాకు మంచి పేరు రావాలంటే ఇది మేము దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దీన్ని ఒక సెంటర్గా మేము తయారు చేయబోతున్నాం. దానికి మేము సహకారం ఇవ్వాల్సి క్లబ్లో మీరు మార్పులు జరుగుతూ ఉన్నాయి. మెంబర్షిప్ చాలా వరకు పెరిగింది. దీంతోపాటు మెంబర్స్ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ వాడుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. 2 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఒక బోర్డు ఉంది. క్యారమ్స్ ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. చెస్ ఆడుకుంటూ ఉన్నారు. బ్యాడ్మింటన్కి ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగి ఒక కోర్టు సరిపోతా, దానికి అడిషనల్గా ఇంకోటి మల్టీపర్పస్ హాల్ లాగా చేస్తే మనం కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఎంపీ గారిని కోరటం జరిగింది. నేను ఫిజికల్గా వచ్చి చూసి అప్పుడు చూద్దామన్నారు. ఇవాళ వీలు పడింది సార్కి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందు మీ కోఆపరేషన్ ఉంటుందని ఆశ.